హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము ఇంట్లో వెజిటబుల్ పిజ్జా చేసుకున్నామండి. చాలా బాగా వచ్చింది. ఈసారి పిజ్జా బేస్ కూడా మేమే చేసుకున్నాము. ఇలా ఏం కావాల్సిన మేము ఇంట్లోనే ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. హోమ్ మేడ్ ప్రిఫర్ చేస్తాము. ఫస్ట్ పిజ్జా బేస్కి మైదా, ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్, ఇది ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతుందండి. ఒక బౌల్ తీసుకోవాలి. 1.5 స్పూన్ ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్, చిటికెడు మైదా, చిటికెడు షుగర్ తీసుకోవాలండి. ఈ 3 తీసుకుని కొంచెంసేపు కలిపిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. మరి హాట్ వాటర్ కాదు, కోల్డ్ వాటర్ కాదు, లైట్ హాట్ వాటర్ పోసుకుని 10 మినిట్స్ వరకు బాగా బీట్ చేయాలండి. బాగా బీట్ చేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేయాలి. 10 to 15 మినిట్స్ తర్వాత ఈస్ట్ కాబట్టి బాగా పొంగిపోతుందండి. అలా పొంగితేనే అసలైన ఈస్ట్ అని అర్థం. పిజ్జా బేస్ బాగా వస్తుంది మనకి. ఒక బౌల్లో 250 గ్రామ్స్ మైదా తీసుకున్నాము. దీంట్లో 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ బటర్, 2 స్పూన్స్ మిల్క్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా పొడి పొడిగా వచ్చినప్పుడు ఆల్రెడీ కలిపి పెట్టుకుని ఈస్ట్ ముందుగా ఇది వేసుకుని మొత్తం చపాతీ పిండిలాగా బాగా ఫోల్డింగ్స్ చేసుకుంటూ ప్రెషర్ ఎక్కువ పెడుతూ కలుపుకోవాలండి. పిండి సాఫ్ట్గా వచ్చేంత వరకు. తర్వాత బౌల్కి ఆయిల్ రాయాలి. పిండికి కూడా ఆయిల్ రాసి పక్కన పెట్టుకోవాలి. ఎయిర్కి వదిలేకుండా ఇలా వెట్ క్లాత్ వేసుకుని మొత్తం ఎయిర్ వెళ్ళకుండా క్లోజ్ చేయాలండి వెట్ క్లాత్ పిండిని. అప్పుడు ఈస్ట్ అండ్ మైదా కలిపాం కదా, అది బాగా ఉబ్బుతుంది. పన్నీర్ తీసుకున్నామండి. పన్నీర్ బేసిక్గా పిజ్జా మీద డైరెక్ట్గా వేసుకుంటారు. బట్ మాకు కొంచెం స్పైసీగా కావాలి కాబట్టి చిల్లీ పౌడర్, సాల్ట్, మసాలా వేసుకుని ఇలా పన్నీర్కి మొత్తం కలిపి పెట్టుకున్నామండి. ఆనియన్స్, టమాటోస్, క్యాప్సికమ్ ఇలా మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న పన్నీర్ ఇవన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకున్నానండి. తర్వాత ఒక ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, చూసారా ఉబ్బిపోయింది. సో తర్వాత మనం పిజ్జా బేస్ చేసుకోవడానికి బొంబాయి రవ్వ లైట్గా వేసుకుని మొత్తం పిజ్జా బేస్ రెడీ చేసుకోవాలండి. ఇలా నొక్కుతూ మళ్ళీ అటు సైడ్ రివర్స్ తిప్పి అది కూడా నొక్కుకోవాలండి. తర్వాత ఇలా ఫోల్డింగ్స్ చేసుకోవాలి. మధ్యలో ఇంగ్రీడియంట్స్ వేస్తాం కదా, వాటికి చుట్టూ ఇలా ఫోల్డింగ్స్ చేసుకుంటే సపోర్ట్గా ఉంటుంది. ఇలా ఫోర్క్తో హోల్స్ పెట్టుకోవాలి. పిజ్జా బాగా ఉడుకుతుందండి. వెట్ క్లాత్ ఇలా క్లోజ్ చేసుకున్నాం. ఓవెన్ ప్లేట్ 10 మినిట్స్ పాటు హీట్లో పెట్టుకోవాలి. మాది సామ్సంగ్ ఓవెన్ కాబట్టి హాట్ బ్లాస్ట్ 200 పెట్టుకుని 10 మినిట్స్ హీట్ పెట్టుకున్నామండి. అది హీట్ అయిన తర్వాత ఆ ప్లేట్లోనే పిజ్జా బేస్ రెడీ చేసుకున్నాం కదా, కొంచెం బొంబాయి రవ్వ వేసి దాంట్లో అది పిజ్జా బేస్ పెట్టుకుని మళ్ళీ 10 మినిట్స్ వరకు హీట్ చేసుకోవాలి. ఇలా పిజ్జా బేస్ కుక్ అయిపోయిందండి. ఇలా పిజ్జా బేస్ కుక్ అయిపోయిన తర్వాత దీని మీద ఇంగ్రీడియంట్స్ అన్నీ అప్లై చేసి అరేంజ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ పిజ్జా సాస్ తీసుకుంటున్నాము. పిజ్జా సాస్ మొత్తం అంతా ఈవెన్గా పిజ్జా బేస్ మీద రాసుకోవాలండి. ఇలా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన టొమాటో కెచప్ వేసుకోవాలి. చీజ్ మొత్తం ఈవెన్గా పిజ్జా బేస్ మీద వేసుకోవాలి. టొమాటోస్, ఆనియన్స్, క్యాప్సికమ్, పన్నీర్ ఇవన్నీ కూడా సైడ్ బై సైడ్ వచ్చేలాగా ఒక్కొక్కటి అరేంజ్ చేసుకోవాలి. పిజ్జా బేస్ మీద మొత్తం ఇలా అరేంజ్ చేసుకుని పన్నీర్ కూడా ఎక్కువ పెట్టుకోండి, బాగుంటుంది. మేము వెజిటబుల్ పిజ్జా కాబట్టి చికెన్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఓవెన్లో 10 మినిట్స్ పాటు హీట్ చేసుకున్నాము. చీజ్ అంతా మెల్ట్ అయ్యి చాలా బాగా కుక్ అయ్యిందండి. పిజ్జా మొత్తం వేడి పిజ్జా రెడీ. సాస్ వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.